ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 16వ చరణం. హూ రైజెస్ అప్ ఫర్ మీ అగైనెస్ట్ ద విక్డ్, హూ స్టాండ్స్ అప్ ఫర్ మీ అగైనెస్ట్ ఈవిల్డర్స్. సామ్స్ చాప్టర్ 94 వర్స్ 16. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకంటూ ఒకరు ఉన్నప్పుడు, మనకు తోడుగాను, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ గా ఉన్నప్పుడు మన హృదయంలో నెమ్మది ఉంటుంది. నా కోసం ఒకరున్నారులే, నా కోసం వారు పోరాడతారులే, నన్ను ఎలా అయినా ఈ సమస్య నుండి విడిపిస్తారులే అని అనుకుంటారు. అయితే ఆ ఒక్కరు కూడా లేనివారు అనేకులు ఉన్నారు. బహుశా డబ్బులు, ధనమున్నప్పుడు, మంచి ఆర్థిక పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అందరూ మనకు హెల్ప్ చేసేవారిగానే, అన్నీ ఇచ్చేవారిగానే ఉండొచ్చేమో గాని ఏమీ లేనప్పుడే ఎవరు కనబడరు కదండి. నీవు మంచి స్థానంలో ఉండినప్పుడు ఒక 10,000 అప్పు ఇవ్వమంటే ఎంతమందైనా ఇస్తారు. నీవు జీరోగా ఉన్నప్పుడు అదే 10,000 అడిగితే ఒక్కరు కూడా స్పందించరు. ఈ గ్యాప్ లో ఏం మారిపోయింది? అంతకు ముందున్న వ్యక్తివే, అంతకు ముందున్న మనిషివే, కానీ అంతకు ముందు ఉన్న స్థితి కాదు. కాబట్టే నీకు ఇవ్వరు. నీవు ఇవ్వగలవా లేదా అని వారు ఆలోచిస్తారు. నీకిస్తే అంతే సంగతులు, మళ్ళీ రావు అని కూడా అనుకుంటారు. అంటే ఈ లోకము మన దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, తిరిగి ఇవ్వాలి అని కోరుకుంటుంది. మనకు సహాయం చేయడం కాదు, మనల్ని దోచుకోవాలి అని అనుకుంటుంది. అందుకే నీకు వచ్చిన ఆపదల్లో, నీకొచ్చిన సమస్యల్లో నీ పక్షంగా మాట్లాడడానికి కానీ, నీకు సపోర్టుగా గాని ఒక్కరు ఉండరు. నీ పైకి విరోధులు వస్తున్నా సరే, నీ పైకి శత్రువులు వస్తున్నా సరే, నేనున్నాను, నీవు భయపడకు అని చెప్పే నాదుడే ఉండడు. ఈ రోజున బహుశా నీవు ఇదే స్థితిలో ఉన్నావేమో. నీ కుటుంబము కష్టంలో ఉంటే ఆదుకోవడానికి ఎవరూ రావడం లేదేమో. నీవు బలహీనంగా ఉంటే నిన్ను బలపరిచేవారు ఎవరూ లేరేమో. నీవు ఆర్థికంగా నష్టాలతో ఉంటే చెయ్యి అందించేవారు లేరేమో. నీ బంధువులు, నీ స్నేహితులు, నీవు ప్రేమించిన వారు, నిన్ను ప్రేమించిన వారు ఒక్కరైనా నా వైపు నిలవబడి నా కోసం మాట్లాడతారని నువ్వు ఎదురు చూసి అలసిపోయి కృంగిపోయావేమో. భక్తుడు కూడా ఇలానే అంటున్నాడు, నేను ఒంటరైపోయాను, నాకు ఎవరు లేరు, నా శత్రువులను ఎదిరించుటకు ఎవ్వరూ రావడం లేదు, ఈ శ్రమలతో నేనొక్కడే పోరాడలేకపోతున్నాను, ఎవరున్నారు, ఎవరు నిలుస్తారు అని. అలాంటి దీనస్థితిలో భక్తుడున్నప్పుడు దేవుని నుండి సహాయం వచ్చిందని కీర్తిస్తున్నాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమునందు నివసించియుండును అని. ఇక అంతా అయిపోయింది, నా పని అయిపోయింది, నా జీవితంలో ఇంకేమీ లేదు అని అనుకుంటుండగా దేవుని నుండి సహాయం వచ్చింది అనే మాటను మనం చూడవచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు కూడా యేసయ్య నుండి సహాయము రాబోతుంది. నీవు ఒంటరివి కాదు, నీవు అనాథవు కాదు. నీ పక్షముగా లేవడానికి, నీ పక్షముగా, నీ తరపున నిలవబడడానికి దేవుడున్నాడు. ఆయన నీకు బదులుగా యుద్ధము చేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. నీవు ఏమీ చేయలేని వ్యక్తివిగా ఉన్నప్పుడు ఆయన శక్తి నిన్ను ఆవరిస్తుంది అని మర్చిపోకు. దేవుడు ఆయన కుడి హస్తముతో నిన్ను లేవనెత్తుతాడు. భయంకరమైన పరిస్థితులు కూడా దేవుడు సమాధానకరంగా చేయగలడు. ఆ సహాయం ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుడు ఆ సహాయాన్ని పంపుతాడు. దావీదుకి సమస్య వచ్చినప్పుడు, సౌలు చంపాలి అని ప్లాన్లు వేసినప్పుడు, ఆ పరిస్థితి నుండి దావీదును రక్షించుటకు యోనాతానును దేవుడే పంపాడు, ప్రాణం పోకుండా కాపాడాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు కూడా ఎవరినో ఒకరిని దేవుడు సహాయము కొరకు సిద్ధపరుస్తాడు అని నీవు మరచిపోకు. నీ పక్షంగా దేవుడున్నాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. దేవుడు నీకు ఆశ్రయముగాను ఎత్తైన కోటగా ఉన్నాడు.
కాబట్టి నీవు భయపడకు, దిగులు చెందకు. నీకున్నది ఎంత భయంకరమైన అనారోగ్య సమస్య అయినా సరే, నువ్వు ఎంత గొప్ప ఆర్థికపరమైన కష్టముతో నష్టముతో బాధపడుతున్నా సరే, నీవు ఎంతమంది ముందు చెడ్డవాడివి అని జనులు పలుకుతున్నా సరే, నీకంటే బలమైన సమస్యలు నిన్ను చుట్టుముట్టినా సరే, నీకు దేవుడున్నాడు. ఎవరున్నారు నా పక్షముగా అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరమో లేదు. దేవుడున్నాడు. నీవు నమ్మిన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను విడిపించి క్షేమముగా నిలవబెడతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు జరిగించువాడా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా మమ్మల్ని నిందించిన వారినే, అయా మమ్మల్ని తండ్రి చులకనగా చూసిన వారు ఎదుటే మమ్మల్ని ఘనపరుస్తారని లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపాహస్తము వారికి తోడుగా ఉంచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి ప్రభా. వారి ఎముకలను దృఢపరచండి, బలపరచండి. శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఏ రోగముతో ఏ వ్యాధితో వారు బలహీన పడుతున్నారో ఆ బలహీనతనంతటిని కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. ఆయా కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఆయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి, అనుమానమును తొలగించండి తండ్రి. వారి మధ్య ప్రేమను విస్తరింప చేయండి నా ప్రభువా. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. క్షణిక ఆవేశాలతో ప్రభా బిడ్డలు తమ యొక్క జీవితాన్ని పతనము చేసుకోకుండా ప్రభా మీరే వారికి తండ్రి జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. వారి చదివినటువంటి చదువుకు గాను ప్రభా ఒక ఉన్నతమైనటువంటి స్థానములో బిడ్డలను మీరు నిలవబెట్టండి నా దేవా. అదే విధంగా చేతి పని చేసుకునే వారిని దీవించండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారికి కలిగిన ఆ నష్టాలన్నిటినీ లాభకరంగా మార్చండి ప్రభా. అయా రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపించండి దేవా. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే ఉండి న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి నా ప్రభా. అద్భుతమైన కార్యమును వారి పట్ల మీరు జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము ప్రభువా. అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభా అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశము సమాధాన దేశముగా, అయా ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు ఏవి లేనటువంటి దేశముగా తండ్రి అయ్యా మీరే మా భారతదేశం పైన దృష్టి ఉంచి సమాధానకరంగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. అధికారులందరూ తండ్రి మీ యొక్క చిత్తానికి లోబడే మనసును వారికి దయచేయండి. అదే విధంగా దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. సువార్థికులను బలపరచండి అయ్యా. వారు చేస్తున్న సువార్త పరిచర్యను విస్తరింపజేయండి తండ్రి. అదే విధంగా అనేకులు ప్రభా రక్షణ, మారు మనస్సును పొందుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి. అయ్యా మిషనరీస్ ని దీవించండి. వారు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ప్రభా అయ్యా మరి తండ్రి వారిని మీరే కాచి కాపాడండి. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అయా కష్ట నష్టాలన్నిటినీ తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి దేవా. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి తండ్రి. వారి దుఃఖమును కొట్టివేయండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా సొంత గృహము లేక బాధపడుతున్నారు వారికి సొంత గృహాన్ని దయచేయండి. అయా విధవరాల పక్షముగా మీరుండి వారికి న్యాయమును జరిగించండి. ప్రతి బిడ్డకు ఉన్న హృదయ వేదన అంతటిని తొలగించి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని వేడుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మాకు
మాకు సమాధానము అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.